సౌండ్ తగ్గుతుంది. క్రీస్తునామములో శుభములు. 2016 మొదటి ఆదివారం జనవరి 3వ తారీఖు. మొదటి ఆదివారం. ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశం సహనం. సాహసం కాదు, సహనం. సహనంలో సాహసం ఉంటుంది, సాహసంలో సహనం ఉండదు. సహనం సహనం అనగానే మనకు అర్థమైపోతుంది. సహనం అంటే ఓర్పుకు మించింది. ఓర్పుకు మించిన పదాన్ని సహనం అంటారు. మొదటి ఆదివారం, ఇంకా 51 ఆదివారాలు మనకు మిగిలిన్నాయి. సహనాన్ని ఇప్పుడు నువ్వు అలవర్చుకుంటేనే సాహసాన్ని అవలంబించగలవు. సహనాన్ని ఈరోజు నువ్వు నేర్చుకుంటేనే సాహసాన్ని అవలంబించగలవు. అందరికీ సహనం ఉంటుందా అంటే ఉంటుంది, కానీ వాక్యానుసారమైన సహనం ఉందో లేదో చూడాలండి. 2016 జనవరి మొదటి ఆదివారం 31వ రాత్రి అనేక సంఘాలలో ఈ రోజున ఒక వాగ్దానం తీసుకుంటాం. ఏమని? కనీవిన వాగ్దానం ఉంటారండి. ఒక్కొక్కరికి ఒడంబడిక అంటారు దాన్ని. అస్సలు దాని తలాపు మామూలు ఉండదు. ఇంకా ఏదైనా దేవా, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, నేను ఈ 2016ని ఎడవను. మరి ఇప్పుడు చెప్తా, విడతా గడవని చెప్పాలి. ఏమండి? ఎందుకంటే ఇప్పుడు మన దేవుని వల్లరా 31 రాత్రిన మనం అనేకమైనటువంటి ఆలోచనలతో గడుపుకున్నాం. ఎన్నో సహనం, ఎంతో ఓర్పు ప్రతి ఒక్కరికి అవసరంగా, ఉపయోగపడేదిగా మనుషులకు సిద్ధపడుతున్నాం. సహనం అనగానే చాలా సింపుల్గా తీసుకున్నారు క్రైస్తవ బిడ్డలు. ఒకసారి యేసుక్రీస్తు తీర్థాన్ని మీకు చూపిస్తాను. ఆయన సహనం మనకు ఉండదో లేదో మనం ఆలోచిద్దాం. అక్కడి నుంచి వెళ్దాం లోపలికి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎప్పుడు చదివేదే 7వ వచనము. ఎన్నోడిగా యేసుక్రీస్తు వారు బ్రతుకున్న రోజుల్లో మహారోదన 1, కన్నీళ్లు 2, ప్రార్థన, యాచనలు, భయభక్తులు 7 ఉన్నాయి ఆయన జీవితాల్లో. మీరు లెక్కేసుకుంటే 7 ఉన్నాయి ఆయనకి. శరీరధారి అయిన దినాలంటే బ్రతుకున్న రోజుల్లో ఎంతకాలం? 33.5 సంవత్సరాలు శరీర రూపానికి ఆకారం. 33.5 సంవత్సరాలలో మహారోదన, కన్నీళ్ళు, ప్రార్థన, యాచన, తన్ను మరణం నుండి రక్షింపగలవాలని దేవుడికి సమర్పణ. ముగిసిపోయింది. ఈ లోకం నుంచి శరీరంగా వెళ్ళిపోయాడు. ఆత్మరూపుగా ఉండి ఎన్నో మాటలు రాయించాడు. కానీ ఎన్నో మాటలు రాయించాడు. మనుషులు నేర్పలేరు ఓపిక కానీ, సహనం కానీ. వాక్యమే నేర్పాలి. అరే ఓపిక ఉండరా అన్నంత మాత్రం ఉండడు. ఓపిక కలిగి ఉండన్నాయా అంటే ఉండడు. సహనం కలిగి ఉండన్నాయా అంటే ఉండడు. ఓపిక కానీ, సహనం కానీ ఏదైనా సరే నేర్పాలి అంటే వాక్యమే నేర్పాలి. వాక్యము క్రీస్తు వెనుక, వాక్యము క్రీస్తు వెనుక. క్రీస్తే నేర్పాలి. ప్రపంచానికి దిక్కు క్రీస్తే. ఈయన తప్ప నేర్పేవాడు భూమి మీద ఎవ్వరు లేరు. ఎవరి వలన కూడా కాదు. ఆయన ఒంటరిగా ఉండగా అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని అనేక మందికి సహనాన్ని, ఓర్పుని, ఓదార్పుని నేర్పుతూ 33 సంవత్సరాల సుదీర్ఘ పర్యటన బ్రహ్మచారిగా. పెళ్లి కాల. చాలా మంది యేసుక్రీస్తు వారికి పెళ్లి అని చెప్పి చాలా సినిమాలు తీశారు. వాడికి రాదు బైబిల్, మనమా చెప్పం. ఏమండి? బ్రహ్మచారి. అందుకనే స్వామి అన్న పదము లోకములో ఎవరికైనా వాడబడాలంటే
40 రోజులు మాలేసుకున్నాడు స్వామి కాడు, మరొక 40 రోజులు పొడిగించుకున్నాడు స్వామి కాడు. జీవితాంతం హృదయానికి అలంకరణగా మాల ధరించుకునేవాడు యేసుస్వామి. అందుకే అంటుంటాను యేసుస్వామి అని. అది యేసుస్వామి బైబిల్ లేదు కండి, బైబిల్లో ఉండదురా స్వామి, భావంలో ఉంటుంది. స్వామి అంటే నిత్య జీవనానికి కలిగి ఉన్న ఈ శరీరాన్ని లోపరుచుకున్నవాడు, పరలోకం వైపు ఎదురు చూడడానికి సిద్ధపడిన వాడిని మాత్రమే స్వామి అంటారు. మన స్వాములు ఉన్నారు, 40 రోజులు చాలా బాగుంటాడు, 41 రోజులు చాలా బాధ పెడతాడు. అతను స్వామి అవ్వడు. ఇక వస్తుంది రేపు బుధవారం, ఎక్కలేని వింత. స్వామి ఈయన కూడా 40 రోజులు దాటిపోయినాక కథం 325 రోజులు ఏనే కలిగి ఉంటాడు. అది కాదు జీవితం. నేర్పాలి సమాజానికి, సొసైటీకి. కనుక సహనం నీకు అర్థం అవ్వాలి. 2016 జనవరి 1వ ఆదివారం నీ మనసులో స్థిరంగా ఇది ఉండగలిగితే నిజంగానూ ధన్యుడు. లేకపోతే ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును ఏం చేసాం కార్యం? 2017లో మనం ఏం చేసాం కార్యం? మీరు చేసిన కార్యమును అంటున్నాడు ఆయన. చేయబోవు కార్యమును అంటే బాగుండేది, చేయబోవు కార్యం అంటే బాగుండేది. చేసిన కార్యము, చేసిన కార్యము, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏం చేసే కార్యం? ఏమి చేయకపోతే ఇప్పుడు చేద్దాం. పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఏమన్నా చేసామా? పరిశుద్ధులకు అనగా దేవుళ్ళలో ఉంటున్న పిల్లలకు, దేవుడు ఆలోచన పిల్లలకు, సంఘ కాపరికి ఏమైనా చేసామా? వాక్యం చెబుతున్నటువంటి వారికి. ఇంకా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి, తన నామమును బట్టి ఎవరికైనా సహాయం చేస్తే యేసు నామం ముందుండాలి. యేసు నామాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి చేయని యేసు ప్రేమ కలిగిన వాడై ఉండాలి, సంఘ బిడ్డై ఉండాలి. యేసు నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు, అన్యాయస్తుడు కాదు. కానీ ఎన్నిసార్లు మనం దేవుడు అనుంటాం, ఎంత అన్యాయం చేసావురా దేవుడా. ఎప్పుడంట ఈ మాట? ఎప్పుడంట? నువ్వు గొప్పగా ప్రేమించి, నిన్ను గొప్పగా ప్రేమించి, నీ కుటుంబాన్ని ఆదుకొని, కుటుంబంలో ఉంటున్నవాడు పెద్దగా, భర్తగా కుటుక్కును వేడని పోయాడు, గబుక్కున ఏదన్నా పదం ఒకటే. అప్పుడు అంటాం అన్యాయం చేసేవారా దేవుడు. మనం కూడా అంటాం. చర్చికి వచ్చి చర్చిలో ఉంటున్న వారం కూడా బయటోడు అంటే ఓకే, వాడు తెలియదు కనుక సన్నిధిలో ఉంటూ ఎన్నో వాక్యాలు నేర్చుకుంటూ, ఎక్కడ పుట్టావో తెలియదు, ఎక్కడ పెరిగావో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, వయసు వచ్చేసరికి ప్రాంతాలు ఏకీకృతమై ఇరువురి శరీరాల కలకతో వివాహం అనే బంధాన్ని ఏర్పరిచిన దేవుడు పిల్లల్ని ఇచ్చి, ఆర్థికతను స్థిరపరిచి, గొప్ప జీవితాన్ని ఇచ్చి తిరిగి తన దగ్గరకు తీసుకెళ్ళి వెళ్ళిపోతే ఎంత అన్యాయం చేసావురా దేవుడా అంటావు నువ్వు. ఏమి నేర్పాడు మీ ఫాదర్ గారు? వాక్యం. ఎంత అన్యాయం చేసి, ఏం చేశాడు అన్యాయం? అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండు. భర్త రాడు, పిల్లలు రారు, ఒంటరి జీవితం, పోతే ఒంటిగా పోతావు. మరి ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఇంత గొప్ప స్టేటస్ ఇచ్చిన దేవుడు ఏం అన్యాయం చేశాడు? ఏం చేశాడు దేవుడు అన్యాయం? ఆ పదాన్ని ఎందుకు అర్థం? చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ చూపలేదేమో దేవుడు ప్రేమ, దేవుని పట్ల నీకు ప్రేమ నువ్వు దేవుడికి చూపలేదేమో. ఏమండి? కనుక జనన మరణాలు అన్నవి దైవ ఆధీనంలో ఉన్నవి.
జన్మించడం నీ చేతిలో లేదు, మరణించడం నీ చేతిలో లేదు. వీటి మధ్య జీవితం ఉంది, ఇది కూడా నీ చేతిలో లేదు. ఎంటైడ్గా నీ చేతిలో ఏది లేదు. కనుక నువ్వు దేవుడిని అనడానికి కుదరవు, సరిపోవు. అనవలసి వస్తే చాలు నాయన. ఒక మంచి భర్తని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి ఆత్మీయతని ఇచ్చావు, నీ సన్నిధిలో ఉంటున్నావు, పిలుచుకున్నావు, అదే చాలు అన్న పదం వాడావు. మనుషులకు అన్యాయస్తుడు కాదు, లోపల రమ్మ. మనుషులకు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాని దేవుణ్ణి అన్యాయస్తుడు అని ఎందుకు వాడుతున్నావు? చివరికి ఇంకా చీప్గా దేవుడిని ఎలా ఆలోచిస్తామంటే, వర్షకాలం కష్టపడి బట్టలు పిండేస్తాం, ఆరేస్తాం. నువ్వు ఆగమంటే ఆగితే రమ్మంటే వచ్చింది వాన. ఇంట్లో వెళ్ళి టీవీ పెడతావు, ఇదో వాన తప్ప చెప్తావు, చిచి అన్యాయం చేయలేదు, తిట్టేస్తావు దేవుడిని. ఇక్కడ కూడా తిట్టుడేనా? తడిసిన బట్టలు మరొక కొంచెంసేపు ఆరతాయి కదా. అన్యాయం ఎప్పుడు చేయడండి దేవుడు. అన్యాయం చేయడం అంటూ మొదలు పెడితే నువ్వు బ్రతకం భూమి మీద. ఇంతవరకు బైబిల్లో అన్యాయం చేసేట్టుగా లేడు. ఆయన న్యాయం మీద నిలబడలేదు కనుకనే అన్యాయం చేశాడు. మాట మీద నిలబడకపోతే అన్యాయం ఖచ్చితంగా చేస్తాడు. మాట మీద నిలబడి చూడు ఎంత బాగుంటుంది. కనుక దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు రా దేవుడు. దేవుడు న్యాయవంతుడు కదా. కనుక మేము నా దేవుడి వల్ల చేర్చుకోవడం నేర్చుకోవాలి. దేవుడి పట్ల ప్రేమను కనబర్చు నేర్చుకోవాలి. దానికి సహనం చాలా అవసరం, ఓర్పు, ఓదార్పు, సహనం చాలా అవసరం. అన్యాయం చేయని దేవుడు, న్యాయం చేయనటువంటి వాడు దేవుడు అయినప్పుడు నువ్వు చూపవలసింది, చేయవలసింది ఏంటయ్యా అంటే యేసు మాటల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము. స్వరం మండపడుతుందండి, నొప్పి వచ్చేస్తుంది. 40, 41, 42. మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వారిని. ఇప్పుడు ముందు ఎవరు చేర్చుకోవాలి? అయ్యగారిని. సత్య సంబంధం వాక్యం చెప్పేవాడు నోయ్. వాస్తవికతను సమాజంలో నిలబెట్టగలిగే వాడిని చేర్చుకో అంటున్నాడు దేవుడు. కొద్ది కాలం ఈ శరీరానికి సంబంధించిన వాక్యం కొంతమటికే ఫలసాధకం. ఆయన వల్ల నీకు ఉపయోగం లేదు. కోట్ల రూపాయల దేవుని పేట సంపాదించుకున్నా ఈ ప్రాణం పోతే అది ఎవరిది అవుతుందో అని నేర్చుకున్నాం జనవరి 1 శుక్రవారం. కనుక అంటున్నాడు దేవుడు, మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని. నన్ను చేసుకోవడం అంటే వాక్యాన్ని చేర్చుకోవాలి, కానీ వాక్యాన్ని చేర్చుకో. అధికారంటే ఇష్టం, చర్చి అంటే ఇష్టం, చర్చి జరిగే ప్రతి కార్యక్రమం అంటే ఇష్టం, కానీ వాక్యం అంటే ఎందుకో తీసుకో. ఎందుకంటే కఠినంగా ఉంటుంది వాక్యం. వాక్యాన్ని స్వీకరించినప్పుడు నీకు చర్చి ఎందుకు? వాక్యాన్ని ప్రేమించినప్పుడు చర్చి వాతావరణం దేనికి? వాక్యం అన్నది నీ కొరకు వచ్చింది కాదు, నీ ఒక్కడి కొరకు ఉన్నది కాదు, ప్రపంచ మానవాళి కొరకు ఉన్నది. దేవుడు అంటే ఇష్టం, ఆయన వాక్యం అంటే మాకు ఇష్టం ఉండదండి. బైబిల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసామనుకో ఆయన అందరూ అలాగే అంటాడండి. మరి దేవుడు ఎందుకు రాయించాడండి? తొడేళ్ళు అన్నాడు, ఆమె తొడేలమా అంటాడు. స్వభావం రా సోదరా, స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు తీసుకోవాలి. అది నేను రాయించిన మాట కాదు, నేను చేర్చుకున్న మాట కాదు, ప్రపంచ మానవాళి కొరకు దేవుడు రాయించిన మాటది. వారి కాపరులు బుడ్డివారు అన్నాడు, తెలివి తక్కువ వారు, నిద్రాసక్తులు, భోజనం కొరకు గొప్పగా ఆసక్తి చూపేవారు. ఇవి చెప్పేవారుకో మమ్మల్ని అంట నేను అంటారు. మిమ్మల్ని ఎందుకు అంటారు? అది చెప్పన్నాడు కూడా చెప్పాలి, అందుకే చర్చిలోకి వచ్చాం. కనుక మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని. అంటే వాక్యాన్ని తీసుకోవాలి. మా ఊర్లో ఉండు సగం పిచ్చోడు, ఇప్పుడు వాక్యం తీసుకోడు, అది ముత్యాలు అంటే రత్నం. ఇప్పుడు వాక్యం తీసుకోడు, వాడు అంటాడు వాళ్ళకి అనిపించింది చెబుతాడు అంటాడు. మాకు అనిపించింది చెప్పాలా సోదరా, నువ్వు బైబిల్ చూడగలిగితే నీకు ఒక మంచి రిఫరెన్స్ ఇస్తారు.
చూద్దాం మరి. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక చూడు మరి నీకే 2వ అధ్యాయము 13వ వచనము చూడు మరి మనవలేదు అయ్యా. ఆ హేతు 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ హేతువు చేతను దేవుని కూర్చిన వర్తమానమును వాక్యము దేవుని కూర్చిన వర్తమానమును వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యము ఎంచక అది నిజముగా ఉండినట్లు మనుషుల వాక్యమని ఎంచకో. దేవుడి వాక్యం రా సోదరా, దేవుని వాక్యము దాన్ని అంగీకరించు. దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించు. చెబుతున్న మాట అరుణకుమార్ పడుతున్నా, నేను చెప్పేది కాదు, దేవుడు రాయించిన మాట. నువ్వు బైబిల్ చదవవు, చెప్పింది చూడవు, నీకు ఎందుకురా దేవుడు ప్రేమ? పడిద్దిలో నీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నావు 2016 నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు. వాక్యాన్ని తృణీకరించిన వాడు ఎవడు కూడా భూమి మీద బతికినట్టు ఇంతవరకు లేదు. దేవుడు మాట తృణీకరిస్తే ఐగుప్తు ప్రాంతాలు నడిపిస్తున్న దేవుడు పాలు తేలి ప్రవహించే దేశాన్ని పంపిస్తా అన్నాడు. కత్తి తీసుకుని వేసేసాడు అంతే. ఎలా? మాంసం పెట్టి గొంతులో ఉండగా చంపేశాడు, గొంతు కోసి పడేశాడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారా? నువ్వు జాగ్రత్త, ఎక్కువ వేసేస్తావు. కనుక మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు మత్తయి 10:40 నుంచి చేర్చుకును, నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగునిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకోనని నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యగారికి గ్లాస్ వాటర్ ఇచ్చినా సార్, వాటర్ ఇస్తే పోవడదు, మీరేం థమ్స్అప్ ఎత్తారు, ఇలా అయిపోయింది గొంతు. అందుకే ఇంటికి వచ్చి అడుగుతాను, వాటర్ ఏంటన్నమాట. లేదు, నీ గొంతు పోవాలి. థమ్స్అప్లో లిక్విడ్ ఉంటుంది కదా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీ ప్రేమ కాదలేక తాగితే ఇక ఇలా ఉంది నా వాతావరణం ఈ రోజున. తాగకపోతే అయ్యగారు తాగదని మాకు నింద, తాగితే ఇలా ఉంటుంది వ్యవహారం. అయ్యగారు ఇంటికి వచ్చినప్పుడు వాటర్ ఇస్తే చాలండి. వాటర్లో ఏమీ కలవదు, జీవజలములు దేవుడు ద్వారా సృష్టింపబడిన వాటర్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ వాటర్ కలుషితం అయితేనే ఏర్పడితే కార్బోహైడ్రేట్స్. కనుక లిక్విడ్తో తయారవుతుంది, ఎఫెక్ట్ పడుతుంటుంది. పిల్లల దేవుడు వాళ్ళరా, చిన్నవాడిని శిష్యుడిని ఎవరిని చేర్చుకున్నానో గిన్నెడు చన్నీళ్ళు చాలండి. వేడి లేదు, చన్నీళ్ళు అంటే మనం తాగుతాం, ఊరు బాగుంటుంది. గ్లాస్ వాడిస్తే చాలు. అంటే చేర్చుకో, ఆయన మాట విను. మీ ఇంటికి వచ్చినప్పుడు 2 మొక్కలు చెప్పించుకో. ఆ సందర్భంలో దేవుడు ఏం పలుకుతాడో, సహనానికి సాదృశ్యం. కనుక ఇవన్నీ నువ్వు చేయగలిగితే సహనానికి తొలిమెట్టుగా ఉంటుంది. సహనానికి తొలిమెట్టు. చేసిన కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. చేర్చుకున్నావు. ఈ విధంగా నీ బ్రతుకు సాగలిగితే దేవుడు ఈ రోజున నీకు ఒక గొప్ప సంగతి నేర్పబోతున్నాడు. గిఫ్ట్ అండి. జనవరి నెల మొదటి వారం మీకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే ఇలా చేర్చుకోవాలని, ఫాస్ట్ గా ఇలా ప్రేమ చూపించాలని, ఇలా ఉండాలి అని, ఇలా సత్య సంబంధమైన స్నేహంలో ముడిపడాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుళ్ళలోకి రావటం ప్రారంభిస్తావు. లోకం నుంచి వేరైపోతావు. 6 సంవత్సరం 7 సంవత్సరం వాళ్ళు ఆ తెలిసిస్తే ఏమైపోతుంది, వాడు వీడైపోతాడు. అది సంఘంలో చేర్చుడు. సంఘంలో స్థిరంగా నిలబడిపోతావు. స్నేహం అంటూ ఉంటే సంఘంలోనే. మా అపార్ట్మెంట్లో అంటుంటారు, మీరు ఎవరినో కలవరండి అంటారు. సహోదరు ఒక మాట చెప్పిందంట, మేము ఏ వెకేషన్స్ చేసుకున్నా దేవస్థానంలో చేసుకుంటాం, మా పిల్లల మధ్య చేసుకుంటాం. మీలో చేసుకోరు. మీలో ఏముంటుంది, ఆదివారం వస్తే పని లేదు కాబట్టి నువ్వు పని పెట్టుకుంటావు, తినుట తాగుట. సోమవారం పెట్టుకో, ఆఫీస్ అంటావు, అక్కడ ప్రేమ కనపడదు. కానీ మేము
మా సంఘ పిల్లలతో, మా సంఘ బిడ్డలతో, మా ఆత్మీయులతో ప్రతి వెకేషన్ని మేము గ్రాండ్గా చేసుకుంటా ఉన్నప్పుడు వా ఎంత మంచి మాట. ఎప్పుడైతే లోకం నుంచి వెళ్ళామో క్రీస్తులకు వస్తున్నామో ఫస్ట్గా మీకు తెలియవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే వరాల మూడొద్దని ఫస్ట్ అనుకోమాకండి. నువ్వు పుట్టుకే పెద్ద వరం. నువ్వు దేవుళ్ళో ఉండి చూడు, ఒక్కొక్క ప్రవక్త బ్రతుకుని ఈరోజు నేను ముందు పెడతాను. ఫస్ట్గా దేవుళ్ళు ఎప్పుడైతే ఉండాలని నిర్ణయించుకుంటావో ఫస్ట్గా నీకు ఎదురయ్యే సమస్య ఏంటయ్యా అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. 2వ తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఎప్పుడైతే దేవుడి మాటలు విని వాస్తవ జీవితం ఇది అని నమ్మావో, లోకాన్ని వదిలావో, దేవుళ్ళకి వచ్చావో ఫస్ట్గా నీకు ఎదురయ్యేది ఏంటంటే అంటే హింస. బాధ అంటే బాగుండేది, బాధ అంటే బాగుండేది, హింస. క్రీస్తు యేసుని ఎప్పుడైతే బ్రతకడానికి సిద్ధపడతావో ఖచ్చితంగా ఫేస్ చేస్తావు ప్రాబ్లమ్స్. పరీక్ష 365 రోజులు స్కూల్కి వెళ్ళా, 100% హాజరున్నా, టీచర్ దృష్టిలో గొప్పవాడిగా అనబడి పిలవబడి లీడర్గా ఎంచబడిన తర్వాత కూడా 5 రోజులు మహాభయంకర రోజు రాబోతున్నాయి. ఏంటి 5 రోజులు? ఎగ్జామ్స్ అండి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అక్కడ ఏ టీచర్ నీకు సహాయం చేయడు, ఏ స్నేహితుడు దగ్గరకు రాడు, కొత్త వారి మధ్య పడుతుంది, ఎక్కడో వేస్తాడు. అక్కడ కొత్త ప్రాంతం, కొత్త వారి మధ్య మాట్లాడుకునే ఛాన్స్ ఉండదు. 3 ఫీట్లు వేడం, 3 ఫీట్లు పొడవు ఉండాల్సిందే. ఇప్పుడు కూర్చుని ప్రతి వాడికి చూసినా నిబార్, చేసినా కాపీ నిబార్. నీకు నువ్వే సాధన చేయాలి. ఇప్పుడు 365 రోజుల్లో 100% హాజరు కలిగిన నీవు 360 రోజుల్లో బెస్ట్ స్టూడెంట్ అని పేరు పొందిన నీవు ఆ 5 రోజులు నీకు బెస్ట్ ఉండదు, అంతా రోస్టే కలిగిపోతుంది లోపల. రోస్ట్ అయిపోవాలి బాడీ మొత్తం, చదువు మొత్తం లోపలికి వచ్చేయాలా, రోస్ట్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు బెస్టో కాదో తెలుస్తుంది. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. రాసిన ఎగ్జామ్ నువ్వే రాయాలి, నువ్వే రాసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. నువ్వు ఎలా రాసావో దిద్దేవాడు చూస్తాడు, ఎలా ఉన్నావో బ్రతుకు ముగిసినాక తెలుస్తుంది. కనుక దేవుని యందు బ్రతకాలనుకున్నప్పుడు ఫస్ట్గా నీకు ఎదురయ్యే సమస్య సద్భక్తితో ఇక గొప్పగా బ్రతకాలనుకున్నప్పుడు నీకు ఫస్ట్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఏంటి? హింస. మాకు హింస ఉందండి, మాకు అన్ని వరాలే కావాలంటే వరాలు ఇస్తాను, ఎగ్జామ్ రాయి పాస్ చేస్తాం, మంచిగా రాయి. హింస వస్తుంది. సద్భక్తితో ఎప్పుడైతే అనుకుంటావు నా కుటుంబం ఎంటర్ ఫ్యామిలీ నేను దేవుని వల్ల నిర్ణయించుకుంటామో రాకపోకలో సమస్య ఉండొచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సమస్య ఉండొచ్చు, ఏ విధంగా సరే నీ కుటుంబాన్ని గలిబిలి చేయొచ్చు. ముందే చెబుతున్నాను, నేను చెప్పిన మాట కాదు, దేవుడి దేవుడు అది కూడా చూపిస్తాను మీకు రిఫరెన్స్. ముందే చెబుతున్నా అంటే నువ్వు బలపడాలి, నువ్వు బలంలోకి రావాలి. బలంలోకి రావాలంటే ఆ చిన్న పాపం తీసుకుని ఇంత అన్నం పెట్టారు బిర్యానీతో, నా ప్రేమ అన్నాను కొద్ది ఎంతో తిన్నా అరగదాం, ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఆ తల్లికి పెట్టవలసింది ఏంటయ్యా అంటే ఆ తల్లి తినే ఫుడ్ ఏంటో గుర్తిరిగి పెట్టాలి. కనుక ఫస్ట్ రోజు మీకు చెప్తున్నాను, ఫస్ట్ రోజు ఏంటయ్యా అంటే దేవుడు ఎప్పుడైతే బతకాలనుకుంటామో హింస ప్రారంభమవుతుంది. అది మెంటల్గా కావచ్చు, శైలిగా కావచ్చు, ఆత్మీయంగా రావచ్చు, కుటుంబ పరంగా కూడా రావచ్చు. హింస వస్తుంది, నీకు అర్థమవుతుంది. బ్రతకాలనుకున్నప్పుడు హింస వస్తుంది. ఎప్పుడైతే హింస వస్తుందో తొలగిపోకూడదు. పరీక్ష నిమిత్తం ఎదురయ్యేది అని అనుకుని రాగలిగితే ఎంత గొప్ప ధన్యత అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత ఏమండి, ఎంత గొప్ప ధన్యత. దశరథ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చూడగలం. కాబట్టి ఇక సహింపజాలక ఏ దశలో మేము ఒంటరిగా నేను ఉండటం మంచిది ఎంచి ఈ శ్రమల వలన ఎవడును
కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతి పంపితిని. ఒక అయ్యగారిని పంపిస్తున్నాడు. శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు. ఈ అయ్యగారు ఈ మీటికి వస్తున్నా రాలేదు, ఇలా వస్తున్నా రాలేదా? పంపిస్తున్నాడు, అయ్యగారిని పంపిస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అయ్యగారు మీ ఇంటికి? ఎందుకు వస్తున్నాడు? చాలా ఇళ్ళ ఇంటికి వెళ్తున్నా, నేను ఖాళీగా ఉండట్లేదు. మొన్న వెళ్ళాను, నేను వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా టచ్ చేస్తుంటాను. ఎందుకు తెలుసా? శ్రమల వలన కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని, అరుణ్ కుమారుని పంపితిని. ఇప్పుడు తిమోతి లేడుగా, మరి ఇప్పుడు తిమోతి గారు లేరు కదా. పంపితిని, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది అని మీతో ముందుగా చెప్పితిని. చర్చిలో చెప్పాను వాక్యాన్ని, ఇంటికి వచ్చి చూస్తున్నాను, శ్రమ పడుతున్నావు, తొలగిపోవద్దు. చర్చిలో వాక్యం చెప్పి ఇంటికి ఎందుకు వస్తాను అనుకుంటున్నారు? అయ్యగారికి పనిలే కాదు, నిజంగా మీకంటే ఎక్కువ నాకే పని ఉంది. నా పని చెబితే మీరు వదులుకుంటారు. ఈ సంవత్సరం చూపిస్తా ఎన్ని పనులు చేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను, కుటుంబాన్ని చూస్తున్నాను, కుటుంబాలను చూస్తున్నాను. అంటే ఇక ప్రయత్నం ఇప్పుడు చర్చికి స్థలం చూస్తున్నాను. ఈ సంవత్సరం దేవుడు మనకు అద్భుతాన్ని మేలు చేయబోతాడు. మీరు చూడాలి. పెద్దంటే వెళ్దాం, అందరూ ప్రార్థించండి. ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే రావాలి, అనేక మంది రావాలి, అనేక మందికి వాక్యాలు తెలియాలి. కనుక మీరు పోకూడదు, మీరే మార్గం. శ్రమలు వచ్చినా బాధ వచ్చినా తొలగిపోకుండా నేను వచ్చి ఎందుకు మీకు ప్రార్థన చేస్తున్నాయంటే విశ్వాసాన్ని కాపాడుకోండి అమ్మా చెప్పడం వరకు. విశ్వాసాన్ని కాపాడుకొని ఉండండి. పంపితిని, ముందుగా మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగా మీకు చెప్పితిని కదా. చెప్పలేదా? చెప్పింది కదా. అలాగే జరిగింది. ఇది మీకు తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకును మనము నియమింపబడిన వారమై ఉన్నాము. ఎరుగుతులు ఉన్నాము. శ్రమను అనుభవించడానికి ఉన్నామా అయ్యగారు? మాకు మేలు లేవా అంటే, మేలు దేవుళ్ళు పుట్టుతున్నామో లేదో నీకు తెలియాలి. శ్రమలో ఎవరు ఆదుకున్నారు నిన్ను? ఏ స్నేహితుడు ఆదుకున్నాడు? ఎవరు ఆదుకున్నా అప్పే. దేవుడు ఆదుకుంటే గొప్ప, ఎవరు ఆదుకున్నా అప్పే. ఎప్పటికైనా అప్పు తీర్చవలసిందే. కానీ దేవుడికి ఏం తీర్చగలం? దేవుడి ద్వారా ఉండే ఆ గొప్ప సంగతి నువ్వు తెలియాలి. కనుక శ్రమలు వస్తాయి. తప్పు చేస్తున్నో పాపాలు చేస్తున్నో రావు. దేవుడు కృతజ్ఞత వస్తే శ్రమలు. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి అని ప్రతి గృహాన్ని దర్శించి విశ్వాసంగా మాటలు చెబుతూ ఇలా నడుస్తున్నటువంటి విధానంలో దేవుడు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే 5వ వచనము, ఇందుచేత ఇక నేను సహించలేను, ఇంకా దాన్ని పక్కన పడాలి, లాభం లేదు. ఎంతకాలం అనుభవిస్తావు? సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో అని, మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అని, మీ విశ్వాసము తెలుసుకొనవలనని అతన్ని పంపితని. శోధన అపవాదం గలిబిలి చేస్తుందేమో కుటుంబాన్ని, అపవాదం ప్రాబ్లమ్స్ పెడుతుందేమో. మరి దేవుళ్ళు ఎదగా అనుకుంటున్నావు కదా. లోపం నుండి వేరే దేవుళ్ళకి వచ్చిన తర్వాత సద్భక్తితో ఎప్పుడైతే నువ్వు బతుకు ఉద్దేశిస్తావో అప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి. అపవాది శోధన ఏదవుతుంది. నీతిమంతుడు యూసు దేశపు రాజు, మస్కట్ కంట్రీ కింగ్ ఎవరో యోబు. మస్కట్ పోతుంది మనందరం. మన సహోదరుడు పోయింది వినమ్మా, అమ్మ పోయింది మస్కటేనా? యూసు కోపం యోబు గారి కంట్రీ వెళ్ళింది మస్కట్. ఆ దేశానికి రాజు. ఏం తక్కువ? డబ్బు ఉంటే లెక్క చేయం ఎవరిని కూడా మనం అస్సలకి. ఆ రకం పొలం ఉంటే మేసాలు నెలాక్తం అంటే ఇంకా ఆవులు ఎవరు ఉండదు మనకి. ఇల్లున్నా ఎవరిని లెక్క చేయం, డబ్బున్నా ఎవరిని లెక్క చేయం, స్థిరాస్తట్టు ఏది ఉన్నా ఎదుటి వాడిని లెక్క చేయం.
అలాంటిది మస్కట్ కంట్రీకి పెట్రోల్ బౌల్ దేశానికి అధిపతిగా ఉంటూ యథార్థవంతుడుగా, నీతిపరుడుగా, న్యాయవంతుడుగా పరిపాలన సాగిస్తున్నప్పుడు, దేవుడు గొప్పగా గర్విస్తున్నప్పుడు అపవాది ఎంటర్ అయింది. యాడికి? యోబు జీవితంలోకి. యాడి నుంచి వచ్చావు? దేశం మొత్తం తిరిగా. మస్కట్ చూసావా? నాకేం తెలియదు. నీ ప్రార్థనలో ఉంటున్నాడు, నువ్వు ఇచ్చినటువంటి అభయంలో ఉంటున్నాడు. అవన్నీ తీసేయి, చూస్తా. తీసేసి అన్నాడు. అంతే. శ్రమ రానే వచ్చింది. ఏ డబ్బు చేశాడు ఏంటి? ఏబు గొప్పగా బ్రతకడం తప్ప. అయినా సరే నేర్చుకున్నాడు. ఎందుకు సార్? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే నేను దేవుడి కొరకు బ్రతుకుతా. నువ్వు అంగలా అది నుంచి నన్నెంత వరకు బోలంత శ్రమ. గట్టిగా కాలికి గాయమే చర్చలకు వస్తూ దూరంగా పెట్టే సమాజం అంతే. అలాగే పెట్టారు ఆయన కూడా. ఎప్పటికీ లొంగపోయేసరికి భార్య అంటే ప్రేమగా, మరి భార్యలోకి వచ్చిందంతే. ఏమో తెలుసా? దేవుణ్ణి దూషించి పో, చచ్చిపో. మరి రాజుగా ఉన్నప్పుడు మరి పరిచారం చేశాం, రాజుగా ఉన్నప్పుడు గొప్పగా ప్రేమను పంచాం, అన్ని పోయేసరికి సరిపో అంటున్నావా? పిచ్చిదలాగా మాట్లాడు, మూర్ఖురాలాగా మాట్లాడు. మేలు మాత్రమే చూద్దాం. రహస్యమా ఎప్పుడు 2వ అధ్యాయం, 2వ అధ్యాయము. మూర్ఖురాలుగా మాట్లాడుకో. 9 అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుంటువా? దేవుణ్ణి దూషించి మరణముఖము చచ్చిపో. ఏ భార్య అంటుందా? అందరినీ. కానీ అందే అనిపించింది. అప్పుడు అన్నమాట తెలుసా? అందుకు యోబు గారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. మనము దేవుని వల్ల మేలు మాత్రం అనుభవిస్తామా? కీడు అనుభవింప తగదా? మేలేనా కీడు కాదా? అంటే దేవుడు అంటే మేలుకేనా? హింసొస్తే వదిలిపెడతావా? అని అంతే. ఆడ పంపించింది భార్యను కాదు, భార్యలో ఉన్న దెయ్యాన్ని. సహనం, యోబు లాంటి సహనం. అయ్యగారు ఆశీర్వదిస్తారు చర్చిల్లో. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, పిల్లలు కూడా బాగా ఆశీర్వదించు. యోబును ఆశీర్వదించిన దేవా. ఎందుకంటే యోబు లాంటి కష్టం మనం అనుభవించలేము కాబట్టి. అలా అనుభవిస్తే ఎంత ధన్యత, అలా అనుభవిస్తే ఎంత ధన్యత. వాక్యాలు గొప్పగా ఉంటాయి, కానీ అనుభవించుకోవడం మాత్రం అసలు అనుభవించుకో. వచ్చినా సరే తొలగిపోవద్దు. నీ పరీక్షకే వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఎందుకు వస్తున్నాయి? పరీక్షకే వస్తున్నాయి. ఎగ్జామ్ లేకుండా పాస్ అయ్యావు 7 దాకా, 6 దాకా తిరిగావు. 6 ఉంటే సార్ పాస్ అయిపోయావు. 7కి వచ్చేసరికి ఏడుపే ఎక్కువ. ఎందుకు? ఇప్పుడు 7 వచ్చేసాయి ఫైనల్ ఎగ్జామ్స్. అది రాస్తే కానీ 8 పోవు. మరి 8 రిలీఫ్ ఇచ్చాడు గవర్నమెంట్, కష్టపడ్డాళ్ళే పెట్టాలి. 10 ఇక అక్కడ నుంచి ప్రతి ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఏదైనా పాస్ అయితేనే, లేకపోతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేర్చలేవు, పోలేవు. చిన్నవాడు కనుక 6 సంవత్సరాల పాటు నీకు ఏది లేకుండా ఇచ్చాడు. 7వ సంవత్సరం 13వ ఏట జ్ఞానం వచ్చింది. ఇప్పుడు పాస్ అవు నేర్పుతున్నాడు. ఎగ్జామ్స్ ఉంటాయి అని నేర్పాడు. 2 ఏళ్ళు ఫ్రీ ఇచ్చాడు, మళ్ళా వచ్చేసాయి. అలా నీ జీవితం మొత్తం వెళ్ళిపోతే మంచి ఉద్యోగం, భార్య, కుటుంబం, స్టేటస్ అవన్నీ వద్దంటే ఎలా? శ్రమలు వస్తాయన్నా, కానీ అవి నువ్వు భరించేంత వస్తాయి. అది పరీక్షే. కనుక ఇప్పుడు ఎన్నో వస్తాయండి శ్రమలు. ఎన్నో వస్తాయి చెప్పండి? మనిషికి జీవితంలో ఎన్నో వస్తాయి శ్రమలు? ఎన్నో వస్తాయి? వారానికి ఎన్ని రోజులు? దేవుడు కాలం లేకుండా ఏది ఇవ్వడం. 5 రోజులు ఇవ్వచ్చుగా, ఆయన ఇష్టం. అది 2 రోజులు ఇవ్వచ్చుగా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని. ఎన్ని రోజులు వచ్చాయి? 7 రోజులు వచ్చాయి. 7 రోజులు, 7 వారాలు. ఆదివారం రోజుకొక వారం. ఇవాళ ఏ వారం? ఆదివారం, రేపు సోమవారం. శ్రమలో కూడా 7 ఇచ్చాడా సోదరా? ఎక్కువ ఇవ్వాలి నీకు. చూడొకసారి ఎంత గొప్ప బైబిల్ అండి, ఎంత గొప్పది. నేర్పుకుంటూ వెళుతున్నాడు అంటే రోజుకొక శ్రమ ఉందని అర్థం. మనిషి జీవితంలో రోజుకొక బాధ ఉందని అర్థం. వారం 7 రోజులు, శ్రమలు 7, దేవుడు పని 7.
7 అడుగులు కళ్యాణం. తర్వాత ఇంకొకటి 7 అని చెప్పు. ఏడుపు పొడిగింపు. 7కి పొడిగింపే ఏడుపు. ఏడుపు పొడిగింపు. జీవితం ఏమనుకుంటున్నారా? ఎంత గొప్ప బైబిల్! ఎవరు చెప్పగలడు? ఎవరు తెచ్చగలరు? రోమీయులకు రాసిన పత్రిక చూడ, ఒకసారి చూపిస్తే నీకు బైబిల్. ఎంత గొప్ప సాహసం మనకి, ఎంత గొప్ప సహనం ఉండాలి. 8వ అధ్యాయము 35వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 చదువుమా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ప్రశ్న. ఎవడు అపవాది? ఎవడు దెయ్యం? ఎలా? శ్రమ అయినను లోపలమ్మా లెక్క పెట్టుకోండి. మరి లెక్కేసుకోవాలి కదా మీరు. బైబిల్ చదవకుండా టమాటా చదివేస్తా ఉంటాయి కాదు, అది కాదు కదా. జీవితానికి ముడిపెట్టు చెప్పాలి. అమ్మ కొంచెం ముందు కట్టండి. నన్ను ఇదమ్మా ఇట్లా తల్లి. శ్రమ అయినను లెక్కేస్తున్నా చూడండి. మళ్ళా ప్రపంచవ్యాప్తంగా మీరు జాగ్రత్తగా చూడాలి. సమాజంలో చాలా మంది బోధకులు ఉండవచ్చు, కానీ నాలుగు తక్కువ ఉంటారు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఎన్నున్నాయి? లెక్కేసుకోండి. ఎన్నున్నాయి? 7. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం. 7 రోజులు. 7 రోజులు, 7 అడుగులు. నీ జీవిత ముగింపుకు ఏడుపు. ఇవి 7 ఇచ్చాడు. 7 రోజుల పనులు ఇవన్నీ పెట్టాడు. రోజు నువ్వు పిలిస్తే వచ్చింది కాదు, దేవుడు పంపించాడు. ముడిపెట్టి పంపించాడు. శ్రమ ఒక రోజు వచ్చేసిందంతే. మరొకటి ఇచ్చేసాడు దేవుడు బాధ, మరొక రోజు వచ్చిందంతే. మరొకటి వచ్చింది హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం. 7 రోజులు కూడా 7 బాధలు పెట్టి సృష్టిని కలిగించి విశ్రాంతిలోకి వెళ్ళాడు. విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత దేవుడికి ఏమన్నా సంతోషం ఉందా? లేదు. ఎందుకు తెలుసా? ఒక రోజు ముడిపెట్టి నా పిల్లలకు పంపించాడు. ఆ రోజులో వాడు ఉంటాడా ఉండడా? ఆదివారం చర్చికి వచ్చాడు. ఇంటికి ఒక సమస్య ఎదురైంది, బాధ. ప్రార్థన మొత్తం పక్కన పెడతాడా? ప్రార్థన పెట్టుకుని దేవుళ్ళు ఉంటాడా? చూద్దాం. సోమవారం పనికి వెళ్ళాడు, పని తొలగలేదు. సాయంత్రం ఇంటికి వస్తే డబ్బులు ఉండవు, బాధ. ఆదివారం గుర్తు చేసుకుంటాడా? ఈ బాధలో వెనకబడ్డా మర్చిపోతాడా? 2వ రోజు, 3, 4, 5, 6 శనివారం వచ్చింది, వాళ్ళ వస్తాడా రాడా? బాధ కలుగుతున్నాయి కదా. 7 వారాలు, 7 రోజులు, 7 దేవుడు చేసిన కష్టం. నీ జీవితానికి ముగింపు, ప్రారంభం 7రా. ఒక్కొక్క దాని గురించి నువ్వు ఆలోచించాలి. మరి ఇది ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఇది పౌలు గారు చెప్పాడు. ఒక ఆయన కోసం చెప్పాడు. మళ్ళా ఆ మాటని విశదీకరిస్తూ ఇక్కడికి వచ్చాడు. పాత నిబంధన కాలంలో వెళ్ళగలిగితే ఇప్పుడే మాట్లాడుకున్న మహానుభావుడు యోబు 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఈ రోజు నువ్వు నిజంగా స్థిరపడగలిగితే, బలపడగలిగితే 51 వారాలు నీ జీవితంలో ప్రజెంటేషన్ గా ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అయినా నీ చేతిలో రాసుకో. 6 బాధల నుండి ఆయన నిన్ను. ఏంటి 6 బాధలు? 7 బాధలు కలిగినను ఏ కీడు భరోసా ఇచ్చాడు. పోయిక 6 బాధలు చదువు మళ్ళా. 6 బాధల నుండి ఆయన నిన్ను. ఎన్ని బాధలు? మనిషికి ఎన్ని బాధలు? 6 బాధల నుంచి విడిపిస్తాడు. 7వ బాధ కలిగిన నీకు ఏ కీడు లేదు. అంటే 7 బాధలు. 6 బాధలను భరించగలవు. 6 బాధలు భరించగలవు. 7వ బాధను భరించగలవేమో చూద్దాం. మరి 1 శ్రమ. శ్రమస్తే భరిస్తావా లేదా? ఇప్పుడు వస్తున్నా రోమా 8:35 వస్తున్నా. శ్రమస్తే భరిస్తావా లేదా? భరిస్తావు. బాధస్తే భరిస్తావా లేదా? భరిస్తావు. హింస వచ్చినా పర్వాలేదు, భరిస్తావు. వస్త్రహీనత, బట్టలు లేకుండా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఖడ్గము, సావు అయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదండి, నా కుటుంబం గొప్పగా ఉండాలి. అదే ఖడ్గం అంటే. ఇంకొకటి మధ్యలో మింగేశాను. ఏంటది? ఉపద్రవం. అంటే ఏంటి? ఉపద్రవం అంటే ఏంటి? ఏ క్రైస్తవుడు తీసుకోండి చెప్తాను కదా. ఉపద్రవం అంటే ఏంటి? ఊడ్చిపెట్టుకొని పోవటం.
కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలి, ఆ కుటుంబంలో నువ్వు ఉండాలి. నువ్వు ఇష్టపడతావా? శ్రమ వచ్చినా దేవుళ్ళు ఉంటావు, బాధ వచ్చినా ఉంటావు, వస్త్రహీనత ఉన్నా ఉంటావు, హింస ఉన్నా ఉంటావు, ఏది ఉన్నా ఉంటావు. కుటుంబం పోతుంది. ఎవరు పోయిందా పోలేదా? మరి ఉన్నాడా లేదా? సావులో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు, కుటుంబం పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. భార్య బ్రతుకున్నా సరిపోయినంత సమానం. దేవుడు దూషిస్తుంది కనుక ఎవరూ లేరు. తను కూడా మరణంలో ఉన్నాడు, తను కూడా పోతున్నాడు, ఇక బతకడిక. ఉపద్రవం వచ్చింది యోబు కుటుంబానికి. రాలేదా? వచ్చింది. కానీ ఏమన్నాడు? ఉపద్రవమైనను 7వ బాధ నిన్ను రక్షిస్తా. 6 బాధల నుంచి సార్ నిన్ను కాపాడతా. 7వ బాధ కలిగిన ఏ కీడు వచ్చిందా? ఏమో కీడు. 6 బాధలు సహజంగా లోపల ఉన్నవి. 7వ బాధ కలిగిన రే. సునామీ ఎప్పుడు వస్తుంది? తుఫాన్ ఎప్పుడు వస్తుంది? వాయుగుండ వేరుపడితే తుఫాన్. మరి సునామీ ఎప్పుడు వస్తుంది? దేవుడు పంపిస్తే వస్తుంది. ఏ దేశం అయితే నా దృష్టికి విశ్వాసఘాతకమే కనపడుతుందో ఆ ప్రాంతానికి నేను ఈరోజు సునామీ తుఫానికి గడగడ ఆడిపోతావు. సునామీ వస్తే బతుకో సోదరా, మొత్తం పోతుంది. ఉపద్రవం ఎదురైంది. యోగుకేనా? రహాబుకి ఎదురవ్వలేదా? ఎదురైంది. పట్టణం మొత్తం పోతుంది. వాళ్ళ కుటుంబం కూడా ఉంది, తన వాళ్ళు కూడా పోతున్నారు. ఉపద్రవం ఎదురైంది. అని ఏ కీడు కలగకుండా దేవుడు నిలబడింది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు సంపత్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పండితులు. 6 శ్రమల్లో నుంచి కాపాడతాడు. 7 కలిగిన సరే ఏ కీడు నీకు రాకుండా చూస్తాడు. వాగ్దానం చేశాడండి దేవుడు. ఇంకా నీకెందుకు భయం? ఇంకెందుకు భయం అంటే స్టెబిలిటీ నేర్చుకోవాలా, ధైర్యం నేర్చుకోవాలి. దేవుళ్ళు వెళుతున్న ప్రయాణంలో ఏదైనా ఎదురైతే ముందు దేవుడికి మహిమ కలగాలి, దేవుళ్ళలోనే ఉండాలి. భర్త వల్ల వచ్చిందా, పిల్లల వల్ల వచ్చిందా, ప్రయాణం వల్ల వచ్చిందా, ఉద్యోగం వల్ల వచ్చిందా, దేవుళ్ళు ప్రార్థన పెట్టుకున్నాడు. అది ఆస్వాదించగలరా ప్రార్థన? మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొందారు అని మీరు నమ్మండి. నమ్మేవా? నమ్మాలి. నేను నమ్మాను. 10 రోజులు వాగ్దానం చేశాడు దేవుడు నాకు. ఏమని? నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థానానికి ఇస్తాడు. అడుగు పెట్టిన ప్రతి స్థానాన్ని ఇచ్చాడు నాకు. ఈ సంవత్సరం చేస్తాను. ఇప్పుడు నా దేవుడు వల్ల ఆలోచించాను కదా. బ్రతకను ఉద్దేశిస్తే వస్తాయరా. అవి పరీక్ష నిమిత్తమే. పరీక్షలు పాస్ అయితే నిజంగా ఒక మంచి ఉద్యోగంలో ఉంటాం. మొదటి రోజు సంవత్సరానికి ఆరంభం. ఇదే ప్రారంభం అవ్వాలి. రోజుకి ఇదే ప్రారంభం అవ్వాలి. సహనం అనే అంశాన్ని ఈ రోజున మేము మధ్య పెడుతున్నాను. ఎంతమంది ప్రవక్తల జీవితాలు ఈ రోజున మీకు కట్టి ఉంచి పెడుతున్నాను. 7 శ్రమలు మనకి. 6 నువ్వు భరించగలవు. 7 కలిగినను ఎక్స్పెక్టేషన్ చేయండి. నువ్వు ఊహించండి. నీకు ఏ కీడు? యోగుకి డబల్ మహా గొప్ప ధన్యత. ఎంతమందికి లేదర్రా, ఎంతమందికి లేదు. కాబట్టి మరి మనం కూడా ఉండాలి కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ప్రభువు నామమును బోధించిన బోధకులను, ప్రవక్తలను శ్రమ అనుభవము అనుభవం ఎప్పుడు వస్తుంది? ఒకసారి వెళ్తుంటాం, కాలు దెబ్బ తేలింది, పట్టించుకో. ఫస్ట్ టైం కాబట్టి. రెండోసారి వెళ్తాం, మళ్ళా తగిలింది, పట్టించుకో. మూడోసారి ఖచ్చితంగా ఆలోచిస్తాం, ఏంటిది, ఎక్కడ ఎందుకు తగులుతుంది, ఎక్కడ ఎందుకు వచ్చింది. అది అనుభవం. దెబ్బ మీద దెబ్బ తగిలితేనే అనుభవంలోకి వస్తాం, లేకపోతే రావు. శ్రమ అనుభవం. 7 రోజులు రోజు ఉంది. నీకు రోజు ఉంది, అనుభవంలోకి రావాలి. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. నువ్వు చర్చికి పోతాం, తర్వాత చూద్దాం, దేవుళ్ళు పెడతాం. అది రావాలి. అది నేర్చుకోవాలి. ఆదివారం వస్తే బోల్డని సమస్యలు, ఎప్పుడు సమస్యలు అప్పుడే ఉంటాయి. ఎందుకు తెలుసా? ఈ రోజు నువ్వు ఎత్తబడే విత్తనం మాట నీ జీవితానికి మార్పుకి నాంది అవుతుంది, అడుగు అవుతుంది. అది వినకుండా చేస్తుంది. వినకుండా చేస్తే ఇంకేమింటాం? ఏం కాదు, అక్క బాబా రేపు సర్దిద్దుకుందాంలే,
ఇక తినమని ఏం కాదు అంటావా? కొత్త సంవత్సరం బట్టలు లేకపోతే ఇంట్లో మీ నాన్న ఊరుకుంటావా? అస్సలు ఊరుకో. ఏ రోజు గడిపిన పలానా నేను ఇప్పుడు అడిగానా, ఇప్పుడే కావాలి అన్న. ఎందుకు? ఆ రోజు ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలోకి ఆదివారం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు? ఫుల్ జ్వరం అన్నా నిలబడి గంట వాక్యం చెప్పిన రోజులు నాకు ఉన్నాయి. శరీరం సహకరించకపోయినా గంట వాక్యం చెప్పిన రోజులు నాకు ఉన్నాయి, ఎదురవుతూనే ఉంటాయి. నేను మీలాంటి వాడినే, నాకు ఉన్నాయా ఏంటి? నాకు మీలాగా ఉంటాయి నొప్పులు, బాధలన్నీ. కనుక నాకు ఇవి తెలుసు కాబట్టి నేను నిలబడగలిగాను. మీకు తెలియాలి, ప్రారంభ రోజున 51 ఆదివారంలోనే మళ్ళా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క గిఫ్ట్, సహనమైన గిఫ్ట్ ఈరోజు ఫస్ట్గా ఇస్తున్నాను. అందుకంటే నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. రోల్ మోడల్స్ వాళ్ళు, రోల్ మోడల్స్. బైబిల్లో ఏ బిడ్డ సుఖ సంతోషంతో ప్రాణం ముగించాడు మీరు చెప్పండి? ఎవరు దేవుడు నమ్మిన తర్వాత ఎవరు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆయన వారి జీవితం ప్రారంభంలో బాధగా ఉంది, ఆ తర్వాత బాధగా లేదు. ఎందుకు తెలుసా? నమ్మకంగా ఉండగలిగిన వాడిని అంత ఎత్తులో పెడతా అన్నాడు. ప్రారంభపు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఏమైనా రావచ్చు, డోంట్ కేర్ అని నువ్వు రాసుకో. ఇంటి మీద ఇంటి ప్రభునామంలో సాగుతా అని నువ్వు రాసుకో. అప్పుడు ఎంత బాగుంది అనుభవించి చూడండి. అదా వాసన చూడండి దేవుడి వాక్యాన్ని. తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి. వాక్యాన్ని తింటాం అంటే ఆస్వాదించుకోవటం. ప్రవక్తను మాదిరిగా పెట్టుకోనండి. శ్రమానుభవమునకును ఓపికకును. ఓపిక ఉన్నవాడు జయించగలడు, దేనిని సాధించగలడు. ఓపిక లేకపోతే కష్టం. ఓపిక అవసరం. దేవుళ్ళకి వస్తున్నావు, ఎన్నో శ్రమ అనుభవిస్తున్నావు ఈ రోజున లోకంలో. కానీ ఎప్పుడు అంటుంటావు, నాకు దేవుడు నాడు చాలు. నువ్వు లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుడు నాడు చాలు. ఎందుకు తెలుసా? అది కనపడిన అజరామరణమైన ప్రేమ. మనుషులు చూపే ప్రేమ తాత్కాలికం మాత్రమే. దేవుడు చూపేది ప్రేమ ఎప్పుడు నిరంతరం ఉండగలిగేది. అది కనపడదు. కనపడితేనే ప్రేమ అనుకుంటే కుదరదు. ప్రేమ ఎప్పుడు కనపడదు. అజరామరణం దాన్ని వర్ణించలేవు. ఏమని వర్ణించగలవు దేవుడి ప్రేమను? కనుక నమ్మకం రా. ఎంత నమ్మకం తెలుసా? నువ్వు నమ్మాలి దేవుడిని. శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. లోకంలో ఉన్నాడు సౌలు, పౌలుగా మారాడు. ఎన్ని బాధలు అయినా ఎక్కడ తొలగిపోలా, నిలబడగలిగాడు. ప్రపంచానికి మార్గదర్శి అయ్యాడు. ఈరోజు నీ కుటుంబం అవ్వాలి. ఆదివారం వచ్చినా, శనివారం వచ్చినా, శుక్రవారం వచ్చినా ప్రార్థన అంటే తొలగిపోతారో ఆ కుటుంబాన్ని ఆలోచన నువ్వు ఎదురుడికి చూపించాలి. బోర్డు పెట్టి కాదు. క్రీస్తు పత్రిక వాళ్ళు చదవాలి. మనం ఎవరో తెలుసా? ఆ పత్రికల కాదు మనం. క్రీస్తు పత్రిక నన్ను చదవాలి, నిన్ను చదవాలి. రాసున్నాయా? యాక్టివిటీ రాసున్నాయి. ప్రార్థన అంత గొప్పది. అంత గొప్పగా నువ్వు ఉండగలగాలి. అప్పుడు చూడు, దేవుడు నిన్ను హెచ్చించే విధానం అనేక మందికి ఆదర్శం అవ్వాలి. నేను కూడా రావాలి దేవుళ్ళలోకి, నేను కూడా ఉండాలి, నేను కూడా పొందాలి. ఏంటి మహిమార్థం? గొప్ప మాట దేవుడు వచ్చింది. శ్రమానుభవమునకు నువ్వు ఓపికను మాదిరిగా పెట్టుకోండి. అంతేనా? అండి చాలా మాదిరిగా పెట్టుకోండి. అందుకని చెబుతూ ఉంటాం యూట్యూబ్లో. చాలా మంది ఉంటారు, మీరు పాస్టర్ గారు ఎక్కువ ఉంటారు అన్నయ్య. మరి ఎవరు అనాలి? మరి సంఘాన్ని బోధించేవాడిని అనాలి. హెడ్ మాస్టర్ ఉంటాడు, టీచర్స్ పీరియడ్స్ ఉంటుంది ఒకటి. పిల్లలు అంత వెనక రాని అంటాడు. ఇట్లా అడుగుతాడు, ఏం చెబుతున్నావు క్లాస్లో? నువ్వు ఇంగ్లీష్ వాడికి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి? ఏం బోధిస్తున్నావు? 45 minutes పీరియడ్లో నువ్వు ఏం చెబుతున్నావు? ఏం చదువుకున్నావు? చూపించావు కదా సర్టిఫికేట్ BA అని. బీడీ అని చెప్పావు కదా. బీడీ చదివిన నువ్వు 5వ తరగతి పిల్లగాలకి లెక్కలు చెప్పలేకపోయావా? BA చదివిన నువ్వు 5వ తరగతి పిల్లగాలకి లెక్కలు చెప్పలేకపోయావా? సైన్స్ చెప్పలేకపోయావా? ఈసారి జరిగితే మాత్రం నేను తీసేసి మీరు వాళ్ళని పెట్టుకుంటాను. నా కాలేజీకి, నా స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. జాగ్రత్త పడ్డ. సిట్ రైట్. హెచ్చరిక, ప్రిన్సిపల్ హెచ్చరిక. ఇది ప్రిన్సిపల్స్ హెచ్చరిక. హెచ్చరిస్తున్నాడు దేవుడు తెలుసా? అదిగా హెచ్చరిస్తున్నా. ఎవరిని అనం. ఎందుకు తెలుసా?
సంఘంలో చెబుతున్నప్పుడు ప్రతి మాట వాస్తవికతను సంతరించుకొని ఉండాలి. కోట్లు వస్తే మేడలు వస్తే ఒక ఆయన చెప్తున్నాడు, హెలికాప్టర్ వచ్చిందంట, ఏడ పెట్టుకుంటావు నేవీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారా నీకు? హెలికాప్టర్ రావడానికి ఆ ప్యాడ్ ఎంతో తెలుసా వైశాల్యం? ఏం తెలియదు, హెలికాప్టర్ ఇస్తారా? ఏడ పెట్టుకోవడం ఏంటి? కారు పైకి అంటే ఒకటి నమ్మొచ్చు, ఏకంగా హెలికాప్టరే. మనం కూడా అనుకుంటాం, నిజమే నమ్మాలనుకుంటాం. 250 కోట్లు హెలికాప్టర్, చార్టర్ హెలికాప్టర్ కాస్ట్ ఇస్తాడా? చెప్పడం కూడా అర్థం ఉండాలి కదండి. కానీ మనకు అయ్యే ఇష్టం, అయ్యే ఇష్టం. ఆవిడ బయలుదేరాడు అవడం, కారు 1,50,00,000. నేను దేవుడికి గిఫ్ట్ అన్నాడు అంతే. బాగా నువ్వు చూస్తున్నావు తెలుసు, నువ్వు చూస్తావు, నీకే చెప్తున్నా. కారు కాస్ట్ 1,50,00,000. జనవరి 1న మనకు ఆదివారం వచ్చింది కాబట్టి వచ్చే సంవత్సరం అదే వస్తుంది రండి. ఇప్పుడు నేను దేవుడికి గిఫ్ట్గా కారు ఇస్తున్నాను అంతే. పాస్టర్ గారే 1,50,00,000 కారు ఇస్తే మనం ఏమి ఇవ్వాలి? పొంగరాలు, చైన్లు, తాలుబొట్లు అన్ని ఇచ్చారు. ఇంటి వరకు భార్యతో భర్తతో తుట్లు, అది కామన్ అయిపోయింది. ఉరేసుకుని పోయింది ఒక ఆమె అంతే. ఏమండి, ఇప్పుడు అయ్యగారి దగ్గర ఉన్న కారు మళ్ళా దేవుడు వాడుకున్నాడు అమ్మ దాంట్లో అన్నాడంతే. ఎంత గొప్పదే, ఎంతో వాసన. దేవుడు వాడుకున్నాడు. మరి ఎందుకు ఇచ్చారు దేవుడికి? దేవుడికి ఇచ్చిన తర్వాత కానుకలో డబ్బులు వేసినాక వాడబడే వస్తువు మరొక ఆత్మ నిదర్శనం అవ్వాలి. కారు దేవుడికి ఇచ్చావా? ఏ సంఘానికి ఇచ్చావు? పలానోడు రాలేదు, ఒక కారు పంపించాను. ఎప్పుడు పంపించావు? కారుని శుభ్రంగా దొరికితో పక్కన పెడతావు. ఎప్పుడో సువార్త పోయింది నీ కారు? దేవుడికి ఇచ్చావా? అంతే, అన్నీ పోయినాయి, ఆయన మాత్రం ఉంది. అట్టున్న మంది చెప్పినా దేవుని వాళ్ళ కనుక ఎవరినైనా ఖండిస్తాను, ఎవరిని వదిలిపెట్టాం. రాబోతున్న రోజుల్లో చర్చి పెద్దగా అవుతుంది, బోర్డంత ఎక్కువెట్టి వాడబోతున్నాను. ఆ రోజులు మీరు చూడాలి, వేరే మార్గంగా చూడాలి. ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు, ఎంత నమ్మకంగా పని అప్పగించాడో చూడండి, ఎంత మాట అన్నాడో పౌలు గారు మీరు చూడండి. మళ్ళా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. వారు క్రీస్తు పరిచారకులు. ఎవరు అంటున్నాడు? పరిచారకులు అంటే పరిచయం చేసేవాడు పాస్టర్ గారు. వాళ్ళు క్రీస్తు పరిచారకులా? వాళ్ళు పాస్టర్లా? కొంచెం తిక్కలుగా మాట్లాడతారా? నేనే ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, వాడికంటే నేనే ఎక్కువగా. ఈరోజు మనం అంటాం, మన ప్రశ్న సంధిస్తే చెప్పేది ఎవడో? జీవజలాలు అనగానే సారు బాటిల్ వాటర్ పోసిన 100 అన్నాడు అంతే. సచ్చినట్టుగా కొనాల్సింది అయ్యగారి దగ్గర. జీవజాలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు రా కన్నా అని చెప్పాం మనం. నువ్వేమనుకున్నావు? జలం అనగానే జలం అనుకున్నావు అంతే. మనకు అయ్యే తెలుసు మరి కాదు కదా. జీవజలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు.